ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న పేదవారికి ఉపాధి కల్పించడం, దాని తదుపరి మరి అనేక సంస్కరణల భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానానికి మనం అందరం కూడా ఈరోజు చర్చించుకుంటున్నామంటే వారు ఒక ఆలోచన భాగంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకసారి మేము గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారు ఒక ఆర్థిక వేత్తగా గుర్తించి మెంబర్ ఫైనాన్స్ ఎప్పుడు అధ్యక్ష 1980లో మెంబర్ ఫైనాన్స్ స్పేస్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి ఫైనాన్స్ కమిషన్లో 82లో ఫినాన్స్ మెంబర్ సెక్రటరీగా, అదేవిధంగా 85లో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తదుపరి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్లో, అదేవిధంగా ఈరోజు మరి వారు ఎదుగుతూ ఉన్న తరుణంలో వారికి ఉన్న పరిజ్ఞానం, వారికి ఉన్న ఆలోచన గుర్తించింది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, తదుపరి పివి నరసింహారావు గారు మరి ఇంత గొప్ప ఆర్థికవేత్తను ప్రభుత్వంలో తీసుకురావాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ హయాంలోనే ఇంత గొప్ప ఆలోచన పరును తీసుకురావటం అని జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష, అనేక సందర్భాల్లో చూసాం, వారు చెప్పిన కొన్ని అంశాలను కూడా మేము సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. వారు ఏమన్నారు అధ్యక్ష, ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి హిస్టరీ గురించి చెప్పారు. దాని తదుపరి ఒక మాట అన్నారు అధ్యక్ష, ఒక గొప్ప మాట అన్నారు, హిస్టరీ విల్ బీ కైండర్ టు మీ అండ్ రైట్లీ సో. I would like to mention here అధ్యక్ష, despite one of the most qualified and accomplished leaders India have seen, as said by my colleague, he faced relentless criticism, very often unwarranted, particularly from the section of the media and from the opposition. The irony is stark. Dr. Manmohan Singh, in his tenure as a Prime Minister, has held 114 press meets during his tenure, Adhyaksha. But still, he is branded as silent PM.